ఇండస్ట్రీలో ఎవరు మాట్లాడలేరు కూడా, ఎందుకంటే ఆ ఫ్యామిలీకి ఒక క్రెడిబిలిటీ ఉంది. అది మెగా ఫ్యామిలీ అంటే, కానీ ఆయన మెగా ఫ్యామిలీ కాదు, ఆయన అల్లు అర్జున్ గారు సొంతంగా ఎదగాలనుకుంటున్నాడు కాబట్టి ఇప్పుడు మెగా ఫ్యామిలీ పేరు ఎత్తట్లే. అవును, మెగా ఫ్యామిలీ బయటకు వచ్చి నాకు ఇవ్వాలి బ్యాక్గ్రౌండ్ లేదు, నాకు ఇవ్వలేదు, నేను సొంతంగా స్థాపించుకుంటున్నా, అల్లు అరవింద్ అల్లు అవును మాట్లాడుతున్నారు. బ్రాండ్ కావాలని చాలా కష్టం. అది మెగా అభిమానుల నుంచి కూడా నిరసన వ్యక్తం అవుతుంది. సరే జరుగుతుంది. ఓకే రైట్. ఇప్పుడు ముఖ్యంగా మరి మీరు అతనితో కలిసి నీళ్ళు ట్రావెల్ చేశారు, పర్సనల్గా అతను ఎటువంటి వ్యక్తి? చాలా మంచి వ్యక్తి అండి. నాకు తెలిసి ఎవరితోనైనా కూడా ఇలాంటి ఎప్పుడు రాలేదు. ఎప్పుడు ఇలాంటి ఇష్యూస్ ఏం చూడలేదా? ఏ అమ్మాయితో కూడా మిస్బిహేవ్ చేయడం ఇలాంటి ఎప్పుడు ఎక్కడ ఏ అమ్మాయి, ఎందుకంటే మీరు కూడా ఒక డాన్సరే, ఈవెన్ ఎక్కడ అట్లాంటి విషయం వచ్చినట్టయితే ఇంతవరకు కనవలే చూడలేదు. ఎవరన్నా ఏ ఆడకూతురు అట్లా మాట్లాడు, అక్క చెల్లి అనే మాట్లాడతారు, జాలీగా ఉంటాడు, అందరితో మంచిగా మాట్లాడతారు. కానీ ఆయన రెస్పాన్స్ ఆయన పద్ధతిగా ఆయన ఎంత ఉండాలో అంత మాట్లాడతారు. ఆయన మాటల ద్వారా, చూపుల ద్వారా, చేతుల ద్వారా ఎవరిని ఎప్పుడు డిస్టర్బ్ చేసింది, ఇప్పుడు ఇబ్బంది పెట్టిన రోజే లేవు. అలాంటి వ్యక్తి జాయిన్ మాస్టర్. అది వీళ్ళిద్దరు ఏంటంటే ఇప్పుడు ట్రావెలింగ్ చేస్తారండి. ఇప్పుడు దాదాపు పొద్దున రిహార్సల్స్ ఉంటాయి, 4 రోజులు 5 రోజులు రిహార్సల్స్ ఉంటాయి, 10 రోజులు షూటింగ్ ఉంటుంది. మంత్ మొత్తంలో దాదాపు 30 days బిజీగానే ఉంటాడు. ఈ 30 days పడుకునే టైమే భార్య దగ్గర ఇంట్లోకి వచ్చేస్తాడు. మార్నింగ్ 9 నుండి నైట్ 12 దాకా కేవలం స్టూడియో, అసిస్టెంట్, స్టూడియో వర్క్ అల్లే ఉంటారు కదా. ఇక మొదలు ట్రావెలింగ్ జరిగింది, అది ఓపెన్గా అందరూ తెలిసిన విషయం. ట్రావెలింగ్ జరిగినప్పుడు అలాంటప్పుడు సరే అది రేపటం ఎలా అవుతారు. ఒకవేళ ఇద్దరి మధ్యలో మెచ్యూర్ అండర్స్టాండింగ్ జరిగినప్పుడు వాళ్ళిద్దరికి ఏం చేయాలో ఆ న్యాయం చేయొచ్చు. నేను ఇప్పుడు అమ్మాయి తప్పు అంటలేను, అబ్బాయి తప్పు అంటలేను, ఇద్దరికి సరైన న్యాయం జరగాలి. అమ్మాయి తప్పు ఎంత ఉంటే అబ్బాయి తప్పు అంతే ఉంటది. 2 చేతులు కలితేనే చప్పట్లు. అలా చప్పట్లు ఎప్పుడైతే 2 కలుస్తేనే కదా. అలాంటప్పుడు ఆ ప్రయాణం లేదు ఎవరు ఉన్న జనరేషన్లలో మామూలుగా మనం రోడ్డు మీద చూస్తున్నాం. ఎక్కడైనా ఏడున్నా ఆడవాళ్ళు, లేడీస్, మనం ప్రతి దాంట్లో మేము కూడా చాలా కార్యక్రమాలు చేస్తాం. ఆడజాతి ముందుకు రావాలి, ఆడవాళ్ళు బయటికి రావాలి, ఆడవాళ్ళు సమాజానికి అవసరం చేయాలనేది మనం చేస్తున్నాం. వస్తున్నారు బయటకు వచ్చే టైంలో వాళ్ళని మనం ఎలా చూస్తున్నాం. ఒక మా ఇంట్లో మా సిస్టర్స్ ఉంటారు, మా చెల్లె డుగ్గు అని మా అల్లుడు ఉంటాడు, వాడు చెప్తా ఉంటది. చిన్న అమ్మాయితో మిస్బిహేవ్ మాట్లాడితే ఏమని చెప్పిందంటే, నక్కోబెట్ట తెలుగు సక్కర నక్కోబెట్ట వేరే అమ్మాయిని మన భారత మాతంగా అక్క చెల్లెక్క చూడాలని ఇంకా నేర్పుతాండ్రు. నేను లైవ్ లో చూసిన షాక్ అయిపోయి నేను. ఇంకా ఆడు ఏదో అట్లా ఇట్లా మాట్లాడుతుంటే, కాదు మనకు అక్క చెల్లెలు సమానం, మాతారాణి లెక్క చూడాలి అట్లా నేర్పుతున్నారు. మనం కూడా అలాగే చూస్తున్నాం, అక్క చెల్లెలు లెక్కనే, తల్లిదండ్రులు లెక్కనే, భారత మాత లెక్కనే చూస్తున్నాం. అలాంటి టైంలో ఇలాంటి జరిగాయి కదా. ఇప్పుడు ఏ అమ్మాయి సంబంధం లేకుండా, ఏ అమ్మాయితోని కనీసం వాళ్ళ పర్మిషన్ లేకుండా మన కనీసం టీ తాగడానికైనా పోతామా? అదే ఏంటంటే అమ్మాయికి అన్నం జరిగినప్పుడు, అమ్మాయికి ఆ సమస్య జరిగినప్పుడు తెల్లారు వచ్చి చెప్పాలి. లేదు నీకు 18 ఏళ్ళు లోపు నీకు జరిగింది కదా, 18 నిన్నకే చెప్పచ్చు కదా. 19 వచ్చింది, 20 వచ్చింది, 21 వచ్చింది, 22 వచ్చింది, 23 వచ్చింది, 24 వచ్చింది, 5-6 సంవత్సరాలు. నీకు చిన్నపిల్లలు, మైనర్ అమ్మాయి, 18 సంవత్సరాల లోపు నీ మీద రేపటం జరిగింది. 18 నిండినాక బయటకు వచ్చి చెప్పచ్చు కదా, అప్పుడే రావచ్చు పెట్టచ్చు కదా. అది నేను అనేది ఏంటంటే, అమ్మాయికి అన్నం జరిగినప్పుడు ఇన్ని రోజులు ఎందుకు ఆగినావు, ఇన్ని రోజులు ఇబ్బంది పడకుండా అక్కడ ఎక్కడ ఉన్నారు, ఎందుకు ఉన్నారు అని చెప్తున్నాను. సరే చాలా మంది ఉన్నాను, ఈ అమ్మాయికి చంపేస్తానో బెదిరించుండో, లేకపోతే వర్క్ లేకనో, ఫ్యూచర్ లేకనో అంటున్నాడు. నీ ఫ్యూచర్ కోసము, నీ డబ్బు కోసము, నీ లైఫ్ కోసము ఒక దుర్మార్గుడు ఎవడైనా నీ మీద ఏమన్నా అఘాతం చేస్తే భరించుకుంటుంటారా? అంతే కదా, అంతేనా కదా. మీరు చెప్పేది ఎట్లా ఉంటుందా? అలాంటప్పుడు ఎందుకు అక్కడ ఉండడం ఎందుకు? మామూలుగా మన ఇంట్లో అక్కడ చేయలేము ఇట్లా అయిందంటేనే మనం పంపివ్వం. వాళ్ళ ఫ్యామిలీ కూడా ఇట్లా జరుగుతున్నప్పుడు వాళ్ళు చేయిస్తారా? ఇవన్నీ ఓపెన్గా తెలుసా అండి అందరికి జరిగిన విషయాలే. ఇప్పుడు ఆమె ఢీ షోలో పరిచయం అయింది, అలాంటప్పుడు మరి ఢీ షోని బ్యాన్ చేయాలి. ఎంతమందిని పరిచయం చేస్తున్నారు, మరి ఎంతమంది పరిచయం చేస్తున్నారు. షోని ఆపేయాలా? ఇప్పుడు అనుకోండి ఏంటంటే ఢీ షో ఏంటంటే ఏజ్ లిమిట్ లేదనుకో, ఇలాంటి ఘోరాలు దానాలు ఇక జరుగుతున్నాయి కాబట్టి ఇక మీద కూడా పెట్టారు కదా ఆల్రెడీ. అంటే చిన్నపిల్లలకి కాకుండా, మైనర్లకి కాకుండా ఓన్లీ మైనారిటీ తీరిన వాళ్ళ కోసమే పెట్టారని చెప్పేసి కూడా చెప్పారా మాట్లాడుతూ. 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు ఎవరైనా చేయాల్సిన వాళ్ళు చేయాల్సి అన్నప్పుడు అయితే, అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు అయితే ఈ అమ్మాయి జోడీ అంటే ఒక అబ్బాయి అమ్మాయి కలిసినే జోడీ విన్నర్ ద్వారానే జానీ మాస్టర్ పరిచయం అయింది. అలాంటప్పుడు 18 ఏళ్ళప్పుడు అప్పుడు మేజర్ మేజర్ కావాలి, ఆ సర్టిఫికేట్ చూపించాలి. మంచి పాయింట్ రేజ్ చేశారు. చూద్దాం మరి ఏం జరుగుతుందో తెలీదు, కానీ బట్ మొత్తానికైతే ఇదైతే న్యాయం చేయాలి.